హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న వీడియో ఏంటంటే బీసీఎంఈ సబ్జెక్ట్ నుంచి ప్రాపర్టీస్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. సో ఒక ఇంజనీరింగ్ సంబంధించి ఏదైతే మెటీరియల్స్ యూజ్ చేస్తామో ప్రతి మెటీరియల్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్లో టాపిక్ ఏంటంటే ఫస్ట్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ద ఎబిలిటీ టు విత్ స్టాండ్ స్ట్రెస్ వితౌట్ బ్రేకింగ్. అంటే ఏదైనా ఒక వెయిట్ ఒక దాని మీద వేసినప్పుడు అది విత్ స్టాండ్ అంటే బేర్ చేసేటట్టు ఉండాలన్నమాట. బేర్ చేయడం భరించేటట్టు ఉండాలి, అది బ్రేక్ అవ్వకుండా ఉండాలన్నమాట. సో దాన్ని ఏమంటారంటే స్ట్రెంగ్త్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టిసిటీ. సో ద ఎబిలిటీ టు రిటర్న్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ ఆఫ్టర్ ఏ లోడ్ రిమూవ్డ్. అంటే ఏదైనా ఒక మెటీరియల్ మీద లోడ్ ఉంచినప్పుడు ఆ లోడ్ రిమూవ్ చేసిన వెంటనే అది పొజిషన్ చేంజ్ అవుతుంది అనమాట. అంటే సపోజు ఒక రబ్బర్ బ్యాండ్ని సాగదీసామనుకోండి, ఒకవైపు గట్టిగా పట్టుకొని రెండో వైపు వదిలేసామనుకోండి, అది తన ఒరిజినల్ పొజిషన్కి వెళ్తుంది. దాన్ని ఏమంటారంటే ఎలాస్టిసిటీ అంటారు. ఓకే, నెక్స్ట్ ప్లాస్టిసిటీ. ద ఎబిలిటీ టు అండర్గో ఏ పర్మనెంట్ చేంజ్ ఇన్ షేప్ వితౌట్ ఫ్రాక్చరింగ్. అంటే ఏదైనా ఒక మెటీరియల్ని సపోజ్ ఇక్కడ ఉంది కదా, ఇది ప్లాస్టిక్ అనుకుంటే దీన్ని ఒకవైపు ఇలా పట్టుకొని రెండో వైపు ఇలా సాగదీసాం అనుకోండి, ఆ మెటీరియల్ సాగదీసిన తర్వాత వదిలేస్తే ఈ పొజిషన్ మొత్తం ఇక్కడ చేంజ్ అవ్వకూడదు. సో అలా ఉండిపోవాలి, పర్మనెంట్గా ఉండిపోవాలి. దాన్ని ఏమంటారంటే ప్లాస్టిసిటీ అంటారు. ఓకే, సో ప్లాస్టిసిటీ అంటే ఎగ్జాంపుల్స్ స్విచ్ బోర్డ్ చెప్పుకోవచ్చు, దర్ డిఫరెన్స్ అనమాట. సో దీన్ని ప్లాస్టిసిటీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి డక్టిలిటీ. ద ఎబిలిటీ టు బీ డ్రాన్ ఇంటూ ఏ థిన్ వైర్. అంటే ఏదైనా ఒక థిన్ వైర్ థిక్గా ఉన్నదానికి కన్వర్ట్ చేసేదాన్ని డక్టిలిటీ అంటారనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ ఒక 10 mm డయామీటర్ ఉన్న ఐరన్ రాడ్ ఉందనుకోండి, దాన్ని మనం వర్కింగ్ చేసుకుంటూ దాని యొక్క థిక్నెస్ తగ్గిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే డక్టిలిటీ అంటారు. నెక్స్ట్ బ్రిటిల్నెస్. ద టెండెన్సీ ఆఫ్ టు ఫ్రాక్చర్ ఆర్ బ్రేక్ అబ్జార్బ్లీ విత్ లిటిల్ ఆర్ నో డిఫార్మేషన్. అంటే ఏం లేదు, ఏదైనా ఒక మెటీరియల్ని జస్ట్ మనం ఇలా వదిలేసాం అనుకోండి, దాంట్లో సాగటం ఉండదు, తర్వాత డిఫార్మేషన్ ఉండదు, బెండ్ అవ్వటం ఉండదు, టక్కన బ్రేక్ అయిపోద్ది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక గ్లాస్ కింద పడేస్తే పగిలిపోతుంది, లేదంటే చాక్ పీస్ కింద పడేస్తే అంటే తునిగిపోతుంది. ఇలాంటివి అనమాట. సడన్గా ఇలా వదిలేసాం అనుకోండి, ఆ పీస్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. దాన్ని ఏమంటారంటే బ్రిటిల్నెస్ అంటారనమాట. లిటిల్ బిట్ ఇది చేసినా కానీ దాంట్లో వెంటనే ఇదైపోతుంది. నెక్స్ట్ హార్డ్నెస్. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏ మెటీరియల్ కెన్ అబ్జర్వ్ బిఫోర్ ఫ్రాక్చరింగ్. అంటే ఏదైనా ఒక మెటీరియల్ మీద మనం లోడ్ అప్లై చేస్తున్నప్పుడు ఆ లోడ్ ఇలా వదిలేసాం అనుకోండి, అది ఇంకా ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేస్తుంది ఎనర్జీ. బ్రేక్ అయ్యే ముందు, ఫ్రాక్చర్ అయ్యే ముందు అబ్జర్వ్ చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే హార్డ్నెస్ అంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాటిక్ అంటే ద వీక్నింగ్ ఆఫ్ ఏ మెటీరియల్ ఫ్రమ్ రిపీటబుల్ స్ట్రెస్ సైకిల్. అంటే ఇక్కడ ఏదైతే వర్కింగ్ జరుగుతుందో కంటిన్యూగా జరుగుతుంటుంది అనమాట, దాన్ని ఫ్యాటిక్ అంటారు. నెక్స్ట్ క్రీప్ వచ్చేసి గ్రాడ్యువల్ డిఫార్మేషన్ అండర్ ఏ కంటెంట్ లోడ్ ఓవర్ టైమ్. అంటే క్రీపింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయిందనుకోండి వర్కింగ్ ప్రాసెస్, ఇలా కంటిన్యూ లోడ్ అప్లై అవుతుంది, సాగుతూ ఉంటుంది అనమాట. బ్రేక్ అయ్యే పొజిషన్కి అలా కంటిన్యూగా ప్రొలాంగ్ అవుతుంది అనమాట. దాన్ని క్రీపింగ్ అంటారు. నెక్స్ట్ కొరేజన్ రెసిస్టెన్స్. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ కెమికల్ అటాక్. ఏదైనా ఒక మెటీరియల్ మీద ఎటువంటి కెమికల్ అటాక్ అవ్వకుండా కొరైజన్ని రెసిస్టెన్స్ చేస్తుంది అనమాట. అదొక ప్రాపర్టీ. నెక్స్ట్ వియర్ రెసిస్టెన్స్. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ వియర్ అండ్ టీయర్స్. తరుగుదల ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయడాన్ని ఏమంటారంటే వియర్ రెసిస్టెన్స్ అంటారు. సో ఇది మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెర్రస్ మెటీరియల్స్ అంటే ఏంటి, నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటే ఏంటో దాన్ని చూద్దాం. సో ఇక్కడ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్. సో ఫెర్రస్ మెటల్స్ అంటే ఏంటి, నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటే చూద్దాం. సో ఫస్ట్ ఫెర్రస్ అనమాట. ఫెర్రస్ మెటల్స్లో మెటల్స్ దట్ కంటైన్ ఐరన్ ఆర్ కాల్డ్ ఫెర్రస్. ఏదైనా ఒక మెటీరియల్లో ఐరన్ కంటెంట్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఫెర్రస్ మెటల్స్ అంటారు, లేదా ఫెర్రస్ మెటల్ అంటారు. ఫెర్రస్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఐరన్, స్టీల్,
క్యాస్ట్ ఐరన్, రాట్ ఐరన్. ఇవి ఫెర్రస్ మెటల్స్ సంబంధించి అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఫెర్రస్ మెటల్స్. నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటే ఏంటి? మెటల్స్ దట్ డస్ నాట్ కంటైన్ లేదా డు నాట్ కంటైన్ ఐరన్ ఆర్ కాల్డ్ నాన్ ఫెర్రస్. ఏదైతే ఒక మెటీరియల్లో ఐరన్ కంటెంట్ ఉండదో దాన్ని ఏమంటారంటే నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ నాన్ ఫెర్రస్ మెటల్స్ ఎగ్జాంపుల్ అల్యూమినియం, కాపర్, లెడ్, టిన్, జింక్, గోల్డ్ అండ్ సిల్వర్. వీటిల్లో ఎటువంటి ఐరన్ కంటెంట్ అనేది ఉండదన్నమాట. సో ఇది ఫెర్రస్ మెటల్ అంటే ఏంటి, నాన్ ఫెర్రస్ మెటల్ అంటే ఏంటో డెఫినేషన్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినేషన్ ఇలా ఉంటుంది అనమాట. ఫెర్రస్ మెటల్, నాన్ ఫెర్రస్ మెటల్ అంటే. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్. సో ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్ అంటే ఫెర్రస్ మెటల్స్కి నాన్ ఫెర్రస్ మెటల్కి తేడా ఏంటి, వేరియేషన్ ఏంటి అన్న దాని గురించి అనమాట. సో ఇక్కడ చూడండి ఫెర్రస్ మెటల్స్, నాన్ ఫెర్రస్ మెటల్స్. సో ఫస్ట్ వచ్చేసి ఫెర్రస్ మెటల్ ఇట్ కంటైన్ ఐరన్, అంటే ఐరన్ కంటెంట్ ఉంటే దాన్ని ఫెర్రస్ మెటల్స్ అంటారు. ఇట్ డస్ నాట్ కంటైన్ ఐరన్, ఐరన్ కంటెంట్ లేకపోతే దాన్ని నాన్ ఫెర్రస్ మెటల్ అంటారు. నెక్స్ట్ ఇట్ ఈజ్ మ్యాగ్నెటిక్. ఏదైతే మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంతత్వం అంటారు అనమాట, అది అతుక్కునే గుణం ఉంటుందన్నమాట మ్యాగ్నెటిక్. ఇట్ ఈజ్ నాట్ మ్యాగ్నెటిక్, ఇది అతుక్కోదనమాట. నెక్స్ట్ ఇట్ ఈజ్ డ్యూరబుల్ అండ్ స్ట్రాంగ్, ఇది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట యూజ్ చేసుకోవడానికి. ఇట్ ఈజ్ లైట్ వెయిట్ అండ్ మ్యాలబిలిటీ, అంటే లైట్ వెయిట్గా ఉంటుంది. మ్యాలబిలిటీ ఎట్లా మనం దాన్ని తిప్పినా సరే, ఏ విధంగా స్ట్రక్చర్ చేసినా సరే ఈజీగా చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈజ్ ఏ రిలేటివ్లీ ఇన్ఎక్స్పెన్సివ్, అంటే ఖర్చు సంబంధించి అనమాట, ఎక్స్పెన్సివ్గా ఉంటుందని, తక్కువ ఖర్చు ఉంటుంది. ఇట్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ అంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. సో నాన్ ఫెర్రస్ మెటల్ అనేది ఎక్కువ కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ మోర్ లైక్లీ టు రస్ట్. ఇది ఏంటంటే రస్ట్ అంటే కొరైజన్ పడేదన్నమాట, తుప్పు పట్టడం, ఎక్కువ తుప్పు పట్టడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ హై కొరైజన్ రెసిస్టెన్స్, అంటే కొరైజన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట, ఇది తక్కువ. సో ఇట్ ఈజ్ ఏ సిల్వర్ టైపు. ఇట్ ఈజ్ ఏ కలర్ఫుల్, అంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఇట్ ఈ సిల్వర్గా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ స్టీల్ చెప్పాలంటే దాని మీద కోటింగ్ వేసి ఉంటుంది కదా, సో అలా సిల్వరీ కలర్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడ ఐరన్, స్టీల్, క్యాస్ట్ ఐరన్, రాట్ ఐరన్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి అల్యూమినియం, లిడ్, టిన్, జింక్, గోల్డ్, సిల్వర్, ఇవన్నమాట. సో ఫెర్రస్ మెటల్ అంటే ఏంటి, నాన్ ఫెర్రస్ మెటల్ అంటే ఏంటి చూసాం. తర్వాత వచ్చేసి మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అనమాట. సో ఇది టాపిక్ అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీకు వీడియోస్ నోటిఫికేషన్ రావంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.